హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను నా చిన్నప్పటి సంగతులు మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. గత స్మృతులు. అమ్మమ్మ గారి ఇల్లు. చిన్నగా ఉన్నప్పుడు నేను మా తమ్ముడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. వాళ్ళ ఊరు ఆంధ్రాలో ఉండేది. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చాలా పెద్దది. మా తాతగారు డ్రాయింగ్ టీచర్. నేను మా తమ్ముడు సెలవులకు వెళ్తే మా తాతగారు డ్రాయింగ్ నేర్పించేవారు. అమ్మమ్మ తాతయ్య ఇద్దరూ వారి సమయాన్ని మాతో గడిపేవారు. పొద్దున్నే మేము అంటే నేను మా తమ్ముడు తాతయ్య బయలుదేరి తాతగారి పొలానికి వెళ్ళి చెట్ల మధ్యలో ఉయ్యాలతో ఆడుకొని కొంచెంసేపు చెట్టు కొమ్మలు పట్టుకొని ఊగుతూ చెట్టు కాండం చుట్టూ తిరుగుతూ అక్కడే చెట్టుకి ఉయ్యాల వేలాడి కట్టి ఉండేవి. అక్కడ కూర్చోవడానికి వీలుగా బెంచీలు కూడా ఉండేవి. అక్కడ విశ్రాంతి తీసుకొని కొంచెం సేపు ఆడుకునేవాళ్ళం. అక్కడే ఆవులు ఉండేవి. వాటిని చూస్తేనే చాలా ఆనందం వేసేది. అలా తాతయ్య గారు చెయ్యి పట్టుకొని ముందుకు నడుచుకుంటూ వస్తే ఒక పక్క పళ్ళు కూరగాయలు చెట్లు ఉండేవి. వాటిని తీసుకొని ఇంటికి వచ్చేవాళ్ళం. స్నానాలయ్యాక అమ్మమ్మ మినపరొట్టె దాంట్లోకి అల్లం పచ్చడి వేసి 4 చెంచాలు నెయ్యి వేసి అమ్మమ్మ తినిపించేవారు. ఆ తర్వాత మేము తెచ్చినటువంటి కూరగాయలతో మా అమ్మమ్మ గారు మంచి రుచికరమైన భోజనం పెట్టేవారు. తినకపోతే గోరుముద్దలు చేసి కథలు చెప్తూ రామాయణ మహాభారతంలోనివి కథలు చెప్తూ తినిపించేవారు. ఆ తర్వాత ఇంటి ముందు పెద్ద వరండాలో చాప వేసి చాప మీద మా డ్రాయింగ్ మెటీరియల్ పెట్టి చిన్న డెస్కులు 2 ఉండేవి. ఆ డెస్క్ మీద డ్రాయింగ్ బోర్డు పెట్టి డ్రాయింగ్ నేర్పించేవారు. కలర్స్ తాతయ్య గారి ఇంట్లోనే తయారు చేసేవారు. పసుపు, నీలం, ఎరుపు వాటిని ప్రకృతి సహజంగా ఉండే పువ్వుల ద్వారా తీసే రంగులతో నేర్పించేవారు. అలాగే మా అమ్మమ్మ కూడా మాతో పాటు ఉండేది. నేను మా అమ్మమ్మ తాతయ్య మా తమ్ముడు అందరం డ్రాయింగ్ అయ్యాక క్యారమ్ బోర్డు ఆడుకునేవాళ్ళం. ఇంట్లో పని వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ పని అయిపోయాక వాళ్ళు కూడా మమ్మల్ని ఆడిస్తూ ఉండేవాళ్ళు. పూర్తి సమయాన్ని మాకే వినియోగించేవాళ్ళు. మేము వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకి పెద్ద పండుగ, మాకు వాళ్ళతో ఉంటే మాకు పండగే. స్కూళ్ళకి వెళ్తే 24 గంటలు టైం వెనక పరిగెత్తాల్సి వస్తుంది. అమ్మ నాన్న టైం అయిపోతుంది అంటారు. స్కూలు ట్యూషను వీటితోనే సమయం గడిచిపోయేది. ఒక్కోసారి టైం వెనక మేం పరుగొడుతున్నట్లు అనిపించేది. అప్పటి కాలంలో విద్యకు పోటీ కూడా ఎక్కువగానే ఉండేది. అంత హడావిడిగా వెళ్ళిపోయేది ఆ కాలంలో సమయం. ఎందుకంటే చదువు మాకు మేమే నేర్చుకోవాలి. మాకెవరో చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు, స్కూల్లో టీచర్లు తప్ప. నాకు అప్పుడప్పుడు అనిపించేది స్కూల్ మధ్యలో కూడా అమ్మా నాన్నకి చెప్పకుండా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి కొన్ని రోజులు ఉండి వద్దామని. కానీ అప్పుడు నాకు అంత ధైర్యం ఉండేది కాదు. అందుకని సెలవులు వచ్చినప్పుడు అమ్మని అడిగి మేము ఊరికి వెళ్ళి అమ్మమ్మ గారింట్లో సెలవులన్నిటినీ గడిపి వచ్చేవాళ్ళం. అప్పుడు సెలవుల్లో హోంవర్క్ ఇచ్చేవారు కాదు మాకు. మా అమ్మమ్మ గారింట్లో ఆనందం ఇంత అంతా కాదండి. ఆ ఆనందం సంతోషం ఏడాది వరకు ప్రతిరోజు గుర్తుకొస్తూనే ఉండేది నాకు మా తమ్ముడికి. ఇప్పటికీ ఎండాకాలం అంటే నాకు నా చిన్నప్పటి రోజులే గుర్తుకొస్తాయి. పొలం నుంచి వచ్చిన మామిడి పండ్లు, పక్కనే గోదావరి. రాత్రైతే చెట్టు కింద నులక మంచం వేసుకుని పడుకోవడం, లేదా డాబా మీద దుప్పట్లు వేసుకొని పడుకోవడం, చల్లటి గాలి, ఆకాశంలో చంద్రుడు, ఆహ్లాదకరమైన వాతావరణం. ఎంత మంచి వాతావరణం అండి. అవన్నీ మధుర స్మృతులు, ఎప్పటికీ మర్చిపోలేం. ఇప్పుడు నాకు 62 ఏళ్ళు అయినా ఆ ఆనందాన్ని సంతోషాన్ని మీతో పంచుకోవడం కోసమే నేను ఇప్పుడు ఈ విషయాలన్నీ మీతో పంచుకుంటున్నాను. ఇప్పటి జనరేషన్కి ఇలాంటి మధుర స్మృతులు ఉండవు. వాళ్ళు అమ్మ నాన్న దగ్గర ఉన్నా, అమ్మమ్మ నానమ్మలతో ఉన్నా
వాళ్ళు సెల్ ఫోన్తోనో టీవీలతోనో సమయాన్ని గడిపేస్తున్నారు. ధన్యవాదాలండి. నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటాను. థ్యాంక్ యూ.